హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి పచ్చి జీడికాయలండి. ఇప్పుడు గింజ తీసేసుకొని దాన్ని బద్దలుగా కోసుకొని దాంట్లో ఉన్న పప్పును తీసుకోవాలండి. తర్వాత పైన పీల్ని రిమూవ్ చేసుకోవాలి. ఒక్కొక్క దానికి రాదు కాబట్టి వాటర్ హీట్ చేసుకొని ఆ వాటర్లో ఈ పప్పు వేసుకొని పీల్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. 1/3 కప్పు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. మీ కారాన్ని తగ్గట్టుగా మీరు తీసుకుని వేసుకోండి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ కలర్ అయితే రావాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కర్రీలో ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ సాల్ట్ పట్టిందండి. ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ప్లేట్ వేసుకుని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూసుకోండి, నీళ్ళు అనేది ఊరుతాయి. చూడండి, ఒకసారి మళ్ళీ కలుపుకోండి. వాటర్ అనేది కొంచెం ఎగరనివ్వండి, ఎందుకంటే ఇక్కడ మనకి చికెన్ అనేది 50% కుక్ అయిపోవాలి. ఈ స్టేజ్లో పచ్చి జీడిపప్పు వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ ప్లేట్ తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోండి. నా కారాన్ని తగ్గట్టుగా నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీ కారాన్ని తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకోండి. కారం ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ వేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకుని ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకొని ప్లేట్ పెట్టుకొని 10 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. మొత్తం కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారు కదండి, కర్రీ ఎంత బాగా కుక్ అయిందో. మీకు ఇంకా గ్రేవీగా కావాలి అనుకుంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలానే చేసుకుంటారు. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. నచ్చిందా వీడియో అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.